నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నవయుగ వైతాళికుడు గురజాడ అప్పారావు అనుసరించిన మార్గం అందరికీ ఆదర్శనీయం. గురజాడ అప్పారావు జయంతి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి వెల్లడి. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా జనరంజక పాలన కొనసాగుతోందని చెప్పడం ఏమాత్రం సమంజసం కాదు. కూటమి పెద్దలకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు విజయజ్యోతి హితవు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యుల ఆందోళనలు తీవ్రతరం. ప్రభుత్వ జీవో నంబర్లు 85ను రద్దు చేయడంతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. నవయుగ వైతాళికుడు గురజాడ అప్పారావు అనుసరించిన మార్గం అందరికీ ఆదర్శనీయమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి పేర్కొన్నారు. వేంపల్లెలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురజాడ అప్పారావు 162వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్న అమర సందేశాన్ని సమాజానికి అందించిన గొప్ప దేశభక్తుడు, సంఘ సంస్కర్త గురజాడ అని కొనియాడారు. స్త్రీ జనోద్ధరణ, సంఘ సంస్కరణ, భాషోద్యమం ఈ మూడింటిని సమంగా నడిపించిన మార్గదర్శి గురజాడ అని కీర్తించారు. నాటి సమాజం మీద గురజాడ విసిరిన సాహితీ బ్రహ్మాస్త్రం కన్యాశుల్కం నాటకమన్నారు. ఒక గిరీశం, బుచ్చమ్మ, మధురవాణి తెలుగు నాటకంలో సజీవ పాత్రలని, ఆయన రాసిన పుత్తడి బొమ్మ పూర్ణమ్మ, ముత్యాల సరాలు, సుభద్ర, నీలగిరి పాటలు గురజాడ ప్రతిభకు ఆనవాలన్నారు. గురజాడ అడుగుజాడలు సమాజ ప్రగతికి మైలురాళ్లుగా పేర్కొనవచ్చని తులసిరెడ్డి కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సుబ్రహ్మణ్యం, రామకృష్ణ, బాబు, అమర్నాథ్ రెడ్డి, ఉత్తన్న, రమణ, నాగరాజు, బాలం సుబ్బరాయుడు, వినయ్, వేమరాజా, వెంకటేశు, మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నవయుగ వైతాళికుడు స్వర్గీయ గురజాడ అప్పారావు గారి 162వ జయంతి. స్వర్గీయ గురజాడ అప్పారావు గారు గొప్ప దేశభక్తుడు, సంఘ సంస్కర్త, భాషోద్ధారకుడు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్, దేశమును ప్రేమించుమన్నా, మంచిగన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మీద తలపెట్టబోయ్, ఈశ్వరోమని మనసులుంటే దేశమైతే బాగుపడనోయ్. ఇలాంటి దేశభక్తి గీతాల ద్వారా, ప్రబోధ గీతాల ద్వారా తెలుగు జాతిలో, భారత జాతిలో దేశభక్తి భావాన్ని రగిలింపజేసినటువంటి దేశభక్తుడు, దేశోద్ధారకుడు స్వర్గీయ గురజాడ అప్పారావు గారు. ఆయన త్రిసూత్ర కార్యక్రమాన్ని అమలు చేశారు. 1 స్త్రీ జనోద్ధరణ, 2 భాషోద్యమం, 3 సంఘ సంస్కరణ. ఆయన రచించినటువంటి కన్యాశుల్కం నాటకం ఆనాటి సమాజం మీద అప్పారావు గారు విసిరినటువంటి ఒక సాహితీ బ్రహ్మాస్త్రం. ఆయన అడుగుజాడలు జాతి ప్రగతికి మైలురాలు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం, అనుసరణీయం, స్ఫూర్తిదాయకం. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా జనరంజక పాలన కొనసాగుతోందని చెప్పడం ఏమాత్రం సమంజసం కాదని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు విజయజ్యోతి తెలిపారు. కడపలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 100 రోజుల సమయం దాటిందన్నారు. ఇటువంటి తరుణంలో కేవలం పెన్షన్లు మాత్రమే అందించి సూపర్ 6 పథకాలను విస్మరించడం తగదన్నారు. గత ఎన్నికల సందర్భంగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ప్రధానమైన మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి ఆడబిడ్డకు నెలకు 1,500 రూపాయలు, రైతులకిచ్చే 20,000 సాయం, నిరుద్యోగ భృతి 3,000 అమలు చేయకపోవడం దారుణమన్నారు. ప్రస్తుతం 100 రోజుల పాలనపై ప్రజలను పక్కదారి పట్టించేలా లడ్డూ ప్రసాదం గురించి పెద్ద ఎత్తున ఆరోపణలకు ప్రత్యారోపణలు చేసుకోవడం సరికాదన్నారు. ఒకవేళ నాడు తప్పు చేసి ఉంటే వారిని తగిన విధంగా శిక్షించి జరిగిన తప్పును సవరించాలన్నారు. అంతే తప్ప మిగతా అంశాలను విస్మరించేలా వ్యవహరించడం పాలక ప్రభుత్వానికి తగదన్నారు. విజయవాడ ప్రాంతంలో జరిగిన వరద విపత్తు నుంచి బయటపడేందుకు కేంద్ర సాయం అందేలా దృష్టి సారించడంతో పాటు ఇచ్చిన హామీల అమలుకు చర్యలు తీసుకోవాల్సింది పోయి ప్రజల మధ్య అలజడులు రేకేలా వ్యవహరించడం ప్రభుత్వానికి తగదన్నారు. గత ప్రభుత్వం విఫలం కావడంతోనే ప్రజలు నూతన ప్రభుత్వానికి పట్టం కట్టారన్న విషయాన్ని పాలకులు గుర్తుంచుకోవాలని ఆమె సూచించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సలావుద్దీన్, సత్తార్ తదితరులు పాల్గొన్నారు.
సాల్మన్ రాజు. మనందరి బాధ్యత మన రాష్ట్ర పాలన కావచ్చు, దేశ పాలన కావచ్చు, పౌరులుగా సక్రమైన మార్గంలో మన యొక్క భావాలను వ్యక్తీకరించడం ద్వారా కావచ్చు, జరిగే పరిస్థితులను ప్రజల్లోకి తీసుకువెళ్ళడం ద్వారా కావచ్చు, మనం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం మన రాష్ట్ర పరిస్థితులు. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటై 100 days అయింది. జనరంజకమైన పాలన అని అంటా ఉన్నారు, పేపర్లలో వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎంతవరకు జనరంజకమైన పాలన ఉందో మనందరికీ తెలిసిందే. ప్రభుత్వం ఏర్పాటై 100 days అయినప్పటికీ 6 గ్యారంటీస్లో ఒక పెన్షన్ తప్ప ఏది అమలు కాలేదు. పెన్షన్ అయితే టయానికి ఫస్ట్కి ఇచ్చినారు, కానీ మిగతాయి అంటే ముఖ్యంగా మహిళలను గౌరవించి వాళ్లకు సౌకర్యాలు కల్పిస్తామనేటువంటి ఉచిత బస్సు లేదు. తర్వాత ప్రతి ఆడబిడ్డకు 18 సంవత్సరాల వాళ్ళకు 1500 డబ్బులు ఇస్తామనేది ప్రతి బిడ్డకు అనేది అది లేదు. ముఖ్యంగా వ్యవసాయక దేశమైనటువంటి రాష్ట్రం అనేటువంటి మన రాష్ట్రంలో రైతులకు ఇచ్చే 20,000 లేదు. ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా. నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు అది లేదు. అవి ఏమీ లేకపోయినా అది ఎంత జనరంజకమో మనకందరికీ అర్థమవుతూ ఉంది. మనం ప్రతి ఒక్కరూ ఓట్లేసి ఎన్నుకునేది ఎందుకు? ఒక్కొక్క సమయంలో ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు వారు కరెక్ట్గా చేయలేదంటే న్యాయంగా జనాలు ఏం చేస్తారు, ప్రజలు ఆ ప్రభుత్వాన్ని తొలగిస్తారు. వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది మొత్తం. మనం కూడా పౌరులం, మన ఓటు హక్కు ద్వారా సరైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకుంటాం. గత ప్రభుత్వము సరైన మార్గంలో లేదు. ఏమేమి అవకతవకలు జరిగినాయి, ఏమేమి అభివృద్ధి జరిగింది, ఇవన్నీ చూసి దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న ప్రభుత్వానికి పట్టం కట్టడం జరిగింది. ఇప్పుడు ఈ చేయాల్సింది పోనిచ్చి దాన్ని ప్రక్కదోవ పట్టించడానికి ఒక లడ్డూది ఒకటి తీసుకొచ్చినారు. నిజమే, మన హిందువులు వారు ప్రతి ఒక్కరి మనోభావాలు దెబ్బతినకూడదు. వారు నమ్మే దేవుడు, మనమందరము నమ్మే దేవుడు వారు ఎంతో పవిత్రంగా ఉండేటువంటి తిరుపతిలో ఆ రకంగా జరగడం అనేది కరెక్ట్ కాదు. అది ఎంతవరకు కరెక్ట్ అని సిబిఐ కానీ కంప్లైంట్ చేసి దాన్ని తేల్చాలి. ఒకరు చెప్పిన తర్వాత ఇది కరెక్ట్, ఇది కాదు, ఇది అని చెప్పేసి అనడం కరెక్ట్ కాదు. ఆ చేయడం అనేది తప్పు. కానీ దాన్ని ముందుకు తీసుకొచ్చి ఈ చేయాల్సినటువంటి ప్రక్కదోవ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అది కాదు సమస్య. ఇప్పుడు సరే, ఇప్పుడు ఇచ్చినారు, అది గతంలో ఆ రకంగా చేసినారు. జూన్ 23వ తేదీన జరిగింది. అప్పుడంతా బయటికి తీసుకురాకుండా ఇప్పుడు 100 రోజుల పాలన అయింది, కానీ ఏమీ జరగకుండా ఏం చేయకుండా వాటిని బయటకు తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు. ఆ జరిగినటువంటి అవకతవకలు, ఆ అపవిత్రత అనేది ఏదో ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని సరిచేసి ఎంక్వైరీ చేసి ఆ రకంగా చేసిన వాళ్ళని శిక్షించి ఇప్పుడున్న వాళ్ళు కరెక్ట్గా అందరికీ పవిత్రమైన ప్రసాదాన్ని అందించాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వం ఉంది. అంతకంటే ఎక్కువగా ప్రజల క్షేమం దృష్టిలో పెట్టుకొని వారు చెప్పిన పథకాలన్నీ అమలు చేయాల్సి ఉంది. ఇప్పుడు వరద వచ్చింది. వరద విజయవాడలో సగటున ఎంత కుటుంబానికి 2 లక్షలైనా కూడా నష్టం జరిగి ఉంటుంది. కానీ ఎక్కడి నుంచి ఏమన్నా ఒక 5 పైసలు కూడా కేంద్రం నుంచి రాలే. ఆ ప్రధానమంత్రి వచ్చి ఆమె ఎప్పుడు విజిట్ చేయలే. సరే, చుట్టూరుండే పిల్లోళ్ళవి వేరే విరాళాలు ఇస్తారు. అయ్యో ఆపదలో ఉన్నారు మన రాష్ట్ర ప్రజలు, వాళ్ళు ఇబ్బంది పడినారు అని చెప్పేసి అందరు ఇస్తారు. ఆ విరాళాలు ఎంతవరకు సరిపోతాయి? కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకురావడంలో వాళ్ళు దృష్టి పెట్టాలా, చెప్పిన పథకాలను వాళ్ళు అమలు చేయడంలో దృష్టి పెట్టాలి. కానీ ఇది ఒకటి ఇప్పుడు అసలు ఎంత అల్లకొల్లలో ఉంది. ఇక్కడ వేరే రాష్ట్రంలో ఇప్పుడు యూట్యూబ్లో చూసినా నేను, గోల చేస్తూ ఉన్నారు. అసలు ఎంత వైలెన్స్, అసలు మనలో మనకు కొట్లాటలు, ప్రజలలో అసలు హత్యలు చేసుకుంటే ఇంకా ఏం జరుగుతుందో ఏమో. ఇది ఒకటి. ఎందుకంటే హిందువులు ఎంతో పవిత్రంగా వాళ్ళు చూసేటువంటి తిరుమలలో ఈ రకంగా జరిగిందంటే అందరికీ బాధ కలుగుతుంది. శాంతియుతంగా ఉండాలని ప్రభుత్వం ఉండాలి, కానీ దాన్ని బయటికి తీసుకొచ్చి ఇవన్నీ పక్కనేసి ప్రజల కుమ్ములాట్లు పెట్టడం. గతంలో బీజేపీ ప్రభుత్వం కూడా అంతే. ఆ మణిపూర్ ఘటనతో వారు ఏమాత్రం నోరెత్తకుండా ఏమాత్రం ఇది చేయకుండా ప్రజల్లో మతాలు ద్వేషాలు కల్పించి ప్రజలలో ఒక రకంగా అయితే మన భారతదేశం ఎట్లాంటి, మన భారతదేశం లౌకిక రాజ్యం ఎంత మంచిగా అందరు కలిసి ఉండే దేశము. కాబట్టి వచ్చిన ప్రభుత్వాలు, ఏర్పడిన ప్రభుత్వాలు ఎంతో నమ్మకంతో ప్రభుత్వాలను చేతికిచ్చినప్పుడు దాని సక్రమ మార్గంలో గతంలో తప్పులు చేసి ఉండొచ్చు. వాళ్ళను ఎందుకు వాళ్ళు సరిగ్గా చేయలేదనే మీకు ప్రభుత్వం అప్పచెప్పింది. ప్రభుత్వం అప్పచెప్పిన మీరు సక్రమంగా చేయండి, అందరూ సహకరిస్తారు. కాంగ్రెస్ పార్టీ అయితే ఎవరిని వేలు పెట్టి చూపడానికి కానీ, లేకపోతే మా ప్రభుత్వం అధికారంలో కాబట్టి మేము మాట్లాడతామనే పార్టీ కాదు. ప్రజలకు క్షేమమైన పాలన చేయాలనుకునే పార్టీ కాబట్టి ఏమటువంటి అవకతవకలు ఉన్నా ఏదైనా ఉన్నా ఎత్తి చూపి సరైన మార్గంలో చేసుకొని అంటారు. అదేవిధంగా ప్రభుత్వం అధికారంలోకి వస్తే న్యాయంగా పాలన ఇస్తారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అడుగుతూ ఉన్నారు,
ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడు చెప్పినటువంటి సంక్షేమ పథకాలన్నీ వెంటనే అమలు చేసి ఈ లడ్డూది చూడండి, దాన్ని ఏమో చూడండి కానీ దాన్నే హైలైట్ చేసి జనాల్లో కుమ్ములాటలు పెట్టి వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం అది చేయొద్దని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చెప్పడం జరుగుతుంది. కాబట్టి మరొకసారి ఆలోచన చేయండి. గత ప్రభుత్వం ఒక సంక్షేమము అభివృద్ధి రెండు జరగాల. ఒక పార్టీ ఏమో గతంలో ఏమో ఎంతసేపు సంక్షేమం అనే, ఇప్పుడు వస్తే అభివృద్ధి అనే. సంక్షేమం అభివృద్ధి రెండు ఉంటేనే ప్రజాపాలన కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేసి కరెక్ట్గా నిజమైన జనరంజకమైన పాలన ఇస్తారని ఆశిస్తూ నేను మీడియా మూలకంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తున్న వైద్యులు జీవో నంబర్ 85ను రద్దు చేయాలన్న డిమాండ్తో చేపట్టిన దశల వారీ ఆందోళన కార్యక్రమాలను తీవ్రతరం చేశారు. ఏపీ పీహెచ్సీ డిఏ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈ నెల 10వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాథమిక వైద్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యులు ఆందోళన బాటపట్టారు. ఇన్నాళ్లు వారు శాంతియుత నిరసన కార్యక్రమాలను చేపట్టగా తాజా సమర్లోకి వెళ్లడం గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్సీలో వైద్య సేవలు స్తంభించాయి. ఈ నేపథ్యంలో శనివారం ఆ సంఘ ప్రతినిధులు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాఘవేంద్ర, జనరల్ సెక్రటరీ డాక్టర్ వినయ్ కుమార్, కోశాధికారి డాక్టర్ మహమూద్ తాహర్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలమయ్యాయన్నారు. అయినా ప్రభుత్వం సానుకూల వాతావరణంలో చర్చలు జరిగినట్లుగా చెప్పుకోవడం తగదన్నారు. ప్రభుత్వం జీవో నంబర్ 85ను ఉపసంహరించుకోవడంతో పాటు సకాలంలో పదోన్నతులు, నోషనల్ ఇంక్రిమెంట్లు తదితర సమస్యలను పరిష్కరించాలని కోరారు. హక్కుల సాధనలో భాగంగా ఈ నెల 23వ తేదీన విజయవాడలో నిరసన కార్యక్రమాలు తెలియజేయనున్నట్లు వారు తెలిపారు. అనంతరం డిఎంహెచ్ఓ డాక్టర్ నాగరాజ్కు వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘ నేతలు, పలువురు వైద్యులు పాల్గొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ డిపార్ట్మెంట్ అండి, పిహెచ్సిలో పనిచేస్తున్నాము. గత 10వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పిహెచ్సిలో డాక్టర్లందరూ స్టెప్ వైజ్ మనము రోజుకి ఆందోళన చేస్తున్నాము. గవర్నమెంట్తో కూడా 2 times చర్చలు జరిగాయి. కానీ మనకు ఎటువంటి సంపూర్ణ హామీ రాకపోవడం వల్ల, ఎటువంటి మనకు అష్యూరెన్స్ లేకపోవడం వల్ల మళ్ళీ మనము ఈ డిఎంహెచ్ఓ ఆఫీసుల నందు మనము ఈ ప్రొటెస్ట్లో అన్నీ చేస్తున్నాము. సైలెంట్ ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ జీవో మనకు ముందడుగు వేయడానికి ఇవ్వట్లేదు. జీవో 85 ఏదైతే ఉందో మళ్ళీ మనకు ప్రోగ్రెస్ అంటే మనకు పై చదువులు చదవడానికి అంతా నొక్కేస్తుంది. దానివల్ల దీన్ని మేము అంతా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ ఉద్యమం ఏదైతే ఉందో మనం ఏ గవర్నమెంట్కి అగైన్స్ట్ కాదండి. ఇది కేవలం జీవోకి వ్యతిరేకత మాత్రమే. ఎందుకంటే మనిషి పోరాడేది, మనిషి ఉద్యోగం చేసేది తన భవిష్యత్తు కోసమే. అలాంటి భవిష్యత్తునే కాలరాస్తుంటే మనము ఎన్ని రోజులని చూస్తూ ఉంటాము. కాబట్టి మేము గవర్నమెంట్ని కోరుకునేది ఒకటే, పల్లెల్లో ఎటువంటి పల్లెల్లో అయితే ఎటువంటి సౌకర్యం లేకుండా, ఏ రాను పోను బస్సులు సరిగా ఉండవు, పల్లెల్లో నుంచి మళ్ళీ గ్రామ పంచాయతీలకు వెళ్ళడానికి, అక్కడ ఉండే చిన్న విలేజెస్కి వెళ్ళడానికి ఎటువంటి సౌకర్యాలు లేని చోట కూడా మేము ఈరోజు సర్వీసెస్ అందిస్తున్నాము. వర్షాలున్నా ఇంకా వర్షాలున్నా ఏమైనా రోగాలు వస్తే ఫస్ట్గా 24/7 అవైలబుల్ ఉండేది మేమే. అలాంటి వైద్యులను మీరు ఈ జీవో 85 తెచ్చి వాళ్ళ గొంతు నొక్కేస్తున్నారు. కాబట్టి ఈ జీవో 85ని వెంటనే వెనక్కి తీసుకొని మా డిమాండ్స్ అన్నీ పూర్తి చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పిహెచ్సి డాక్టర్స్ అందరూ పీస్ఫుల్గా స్ట్రైక్ చేస్తున్నామండి. ఎందుకు అంటే గవర్నమెంట్ మాకు ఒక జీవో 85 అనే జీవోని తీసుకొచ్చారు. ఆ జీవోలో పిహెచ్సి డాక్టర్స్కి ఎంతో అన్యాయం జరుగుతుంది. దానిని మేము వెనక్కి తీసుకోవాలని గవర్నమెంట్ని అడుగుతున్నాం. గవర్నమెంట్ ఎన్ని ప్రోగ్రామ్స్ పెట్టినా, ఎన్ని కొత్త ప్రోగ్రామ్స్ ఇంట్రడ్యూస్ చేసినా మేము వేటికి కూడా మేము చెయ్యము వద్దు అని ఈ రోజు వరకు ఏ రోజు ప్రొటెస్ట్ చేయలేదు. ఎన్ని వందల ప్రోగ్రామ్స్ పెట్టినా కూడా అన్నిటికీ సరే అని మేము చేస్తున్నాము. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అని తీసుకొచ్చారు. ఇంటింటికి ప్రతి ఒక్క డాక్టర్ని తిప్పారు. ఎక్కడ బెడ్ రిడెన్ పేషెంట్ ఉన్నా కూడా ప్రతి ఒక్క డాక్టర్ వాళ్ళ చెమట బిందువులన్నింటినీ రక్తంగా మార్చి వాళ్ళు ముందుకెళ్ళి ఎంతో సేవ చేశాం ఈ గవర్నమెంట్ కోసం. మేము ప్రజల కోసం, పేద ప్రజల కోసం మాకు చాలని జీతాలతో మేము ఇంత సేవ చేస్తూ ఉంటే కొత్తగా ఈ జీవోని తీసుకొచ్చి మమ్మల్ని మా చదువును ముందుకు పోనీకుండా ఈ జీవో వెనకడుగు వేసేలాగా చేస్తుంది. ఇదివరకు సర్వీస్ కోటా మాకు 50% ఉండేది. దాన్ని ఇప్పుడు 30% తీసుకొచ్చారు పాత గవర్నమెంట్. ఇప్పుడు మళ్ళీ దాన్ని 15%కి తగ్గించారు. అది కూడా 15% ఒక 6 బ్రాంచెస్ మాత్రమే ఇస్తామని చెప్తున్నారు. ఇది ఎంతవరకు
కరెక్ట్ అని మేము గవర్నమెంట్ని ప్రశ్నిస్తున్నాం. దయచేసి మాకు జరుగుతున్న ఈ అన్యాయానికి మీరు ఈ జీవోని వెనక్కి తీసుకోవాల్సిందిగా మేము గవర్నమెంట్ని కోరుతున్నాం. ఈరోజు మేము ఇక్కడికి సమావేశం అవ్వడానికి కారణం ఏంటంటే, మాకు ఏదైతే రీసెంట్గా రిలీజ్ అయిన జీవో నెంబర్ 85 అని సర్వీస్ కోటాని, మాకు ఏదైతే 30% ఉన్న సర్వీస్ కోటాని కుదిస్తూ 15% మరి రాబోయే కాలంలో అంతకంటే తక్కువగా చేసి సర్వీస్ కోటాని కుదించడము, దానివల్ల మేము పీజీకి వెళ్ళే అవకాశాలని చాలా వరకు కోల్పోతాం. మాలో చాలామంది పీజీకి వెళ్ళే ఉద్దేశంతో, పీజీకి వెళ్ళాలనే ఒక స్వప్నంతో, ఒక కళతో ఈ గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అయ్యారు. కానీ ఈ జీవో నెంబర్ 85 వల్ల ఎంతోమంది కళలు, ఎంతోమంది ఆశలు నిరాశలైపోతున్నాయి. ఇలాంటి ఈ జీవో నెంబర్ 85ని పూర్తిగా కంప్లీట్గా రివోక్ చేయాలని చెప్పి, ఇందులో ఎలాంటి జీవో నెంబర్ 85లో ఉన్న ఎలాంటి క్లాసెస్ కూడా లేకుండా సంపూర్ణ జీవో 85ని వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము చాలా స్ట్రాంగ్గా డిమాండ్ చేస్తున్నాము. మా వ్యతిరేకత అంతా జీవో 85 మీదే ఉంటుంది. జీవో 85ని పూర్తిగా వెనక్కి తీసుకోవాలని మేము పదే పదే కోరుతున్నాము. తిరుమల లడ్డు విషయంగా కొనసాగుతున్న వివాదంపై ప్రస్తుత ప్రభుత్వంతో పాటు గత ప్రభుత్వం కూడా సమాధానాలు ఇవ్వాల్సిన అవసరాన్ని ఆయా నేతలు గుర్తించాలని జిల్లాకు చెందిన విజయానందరెడ్డి కోరారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఆరాధించే తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తయారయ్యే అంశాన్ని తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఎవరు వాడుకున్నా అది పెద్ద తప్పుగానే పరిగణించాల్సి వస్తుందన్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ తయారీలో కల్తీ ఆవు నెయ్యి వాడుతున్నారని వివాదాన్ని లేవనెత్తడం జరిగిందని, తిరుమల వెంకటేశ్వర స్వామి పట్ల కుల మతాలకు అతీతంగా ఎంతోమంది ఆరిస్తారన్నారు. స్వామివారి దర్శనం చేసుకున్నప్పటికీ లడ్డూ ప్రసాదం స్వీకరించడం ద్వారా స్వామివారి ఆశీస్సులు పొందినట్లుగా సంతోషపడతారన్నారు. అలాంటి పవిత్రమైన లడ్డూను తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని ప్రయత్నించడం ఎవరికైనా సరికాదన్నారు. ఇది సామాన్యమైన విషయం కాదని, కోట్లాది మంది హిందువుల మనోభావాలతో ముడిపడిన అంశమన్నారు. ప్రస్తుత పాలకులు చెబుతున్నట్లుగా నాటి నుంచి నేటి వరకు లడ్డూ ప్రసాద తయారీ కొనసాగుతున్న విషయంపై స్పష్టత ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ప్రజలను గందరగోళం, మానసిక ఆందోళనకు గురి చేయడం తగదన్నారు. ఇలాంటి వివాదాలను సత్వరమే అడ్డుకట్ట వేసి భక్తులకు స్పష్టత ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని ఆయన వివరించారు. ఈ ప్రెస్ మీట్ పెట్టడం ఏంటంటే, నిన్న కలియుగ దైవమైనటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ కల్తీ ఆవు నెయ్యిని వాడుతున్నారని చెప్పేసి గౌరవులైన నారా చంద్రబాబు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. కానీ ఇక్కడ జరిగేటటువంటి పవిత్రమైన స్థలాలను, పుణ్యక్షేత్రాలను ఇది రాజకీయ కోణంలో చేస్తున్నారా, లేకపోతే వాళ్ళ స్వార్థం కోసం ప్రయత్నం చేస్తున్నారా, ఇది ఎంతవరకు నిజము, ఎంతవరకు ఇది కరెక్ట్ అనేది ఇది మొత్తం అందరికీ, భారతదేశ ప్రజలకే కాదు ప్రపంచమంతా వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నారు. ఆయన సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామి దైవం. కాబట్టి చెప్పాల్సిన బాధ్యత జరిగిపోయిన ప్రభుత్వానికి ఉంది, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి, ఇద్దరికీ బాధ్యత ఉంది. ఇప్పుడు కల్తీ నెయ్యి రాయడం కూడా మామూలుగా ఏంది, చాలా దారుణమైనటువంటిది. పందికొవ్వన్నారు, తర్వాత ఎద్దుకోవన్నారు, చేప నూనె అన్నారు. అసలు ఏం మాట్లాడుతున్నారు, ఏం జరుగుతుంది, అసలు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఏం జరుగుతుంది? ఈ జరిగే కార్యక్రమంలో సాక్షాత్తు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దాన్ని తెలియజేసినారంటే అది ఎంతవరకు నిజము, ఎంతవరకు అబద్ధము, ఇది క్షేత్రస్థాయి దగ్గర నుంచి సిబిఐతోనో ఖచ్చితంగా విచారణ చేపట్టాల్సిన బాధ్యత అందరికీ ఉంది. దీని విషయంలో వచ్చేటప్పటికల్లా కల్తీ నెయ్యి జరిగినటువంటిది 7వ నెలలో విషయం చెప్పారు, రిపోర్ట్ వచ్చింది. కానీ ఆ కల్తీ నెయ్యి 7వ నెలలో వచ్చినప్పటికీ ఈ రోజుటికి వరకు కూడా కానీ కంటిన్యూ అదే జరుగుతుంది ఈ 2 నెలల్లో. పోనీ ఇంతకుముందు గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలేంటి? సామాన్యుడికి భగవంతుని దూరం చేయడం.
ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత భక్తులకు తిరుమలను ఎట్లా కాపాడాలనే దానిపై అక్కడ మళ్ళీ ఈ రాజకీయ కోణం తీసుకొస్తున్నారు. మళ్ళీ వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం స్వామిని వాడుతున్నారు. వాళ్ళ స్వామిని అడ్డం పెట్టుకొని మొత్తం ప్రజల, ఇది హిందువుల మనోలు కాదు, వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి మనోభావాలను దెబ్బతీయడానికి చేస్తున్నారు. వీళ్ళు రాష్ట్రాన్ని ఆందోళనకరంగా చేస్తున్నారు. గత ప్రభుత్వమైనా సరే, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమైనా సరే. కనీసము మనం ఏదైనా మాట్లాడేటప్పుడు చెప్పేటప్పుడు ఎంతవరకు అది గమనించుకొని చెప్పాల్సిన పరిస్థితి. ఈ విషయం వచ్చేటప్పటికల్లా రాజకీయ కోణంలోకి మీరు ఏదైనా చేయదలుచుకుంటే మనము ప్రజలతోనే మమేకమై రావాలి. కానీ భగవంతుణ్ణి ఫస్ట్ నుంచి చూస్తున్నాం. తిరుమలను, శ్రీశైలమును ఎప్పటి నుంచో ప్రతిదీ రాజకీయంలోకి లాగుతారు. ప్రతిదీ రాజకీయకి లాగడం, తిరుమలను పవిత్ర క్షేత్రాన్ని దాన్ని అపవిత్రం చేయడం, అసలుకు ఇది వెంకటేశ్వర స్వామికి ఏమైనా సంబంధం ఉందా? కష్టం వస్తే భక్తులు ఎవరైనా కూడా భగవంతుని దగ్గరికి వెళ్ళి చెప్పుకోగలుగుతారు. కానీ ఆ భగవంతుని దగ్గర ఇన్ని సమస్యలు చేస్తే భక్తుడు ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ రాజకీయము గత ప్రభుత్వం చూస్తే అదే పరిస్థితి, అంత మునుపు నుంచి చూస్తే అదే పరిస్థితి, ఇప్పటికీ అదే పరిస్థితి ఉంది తప్ప వీళ్ళు ఏ విధంగా ప్రజలకు సమానం చెప్పాలా? గత ప్రభుత్వం చెప్పాల్సిందే, ఉన్నటువంటి ప్రభుత్వం చెప్పాల్సిందే. ఎందుకంటే ఇది సామాన్యమైన విషయం కాదు. ఎంతోమంది హిందువుల మనోభావాలే కాదు, అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు భగవంతుని దర్శించుకుంటారు. ఎందుకంటే అందరికీ కూడా ప్రసాదం అనేది చాలా గొప్పది. దాన్ని ఎంతో వెంకటేశ్వరం చూడకపోయినా పర్వాలేదు, తిరుమల లడ్డు వచ్చే చాలు, ఆ లడ్డుని తీసుకొని ఆ లడ్డుతోనే వచ్చినట్టే మన స్వామి వెంకటేశ్వర స్వామి ఇంటికి వచ్చినాడు అని చెప్పి ఆయన అంత భక్తిగా స్వీకరిస్తారు భక్తులు. అంటే ఆ లడ్డు కోసం చూస్తారు. ఆ పవిత్రమైనటువంటి లడ్డునే ఈ విధమైనటువంటి అపవిత్రం చేసే పరిస్థితి తీసుకొచ్చినారంటే వీళ్ళ స్వార్థం కోసము, వీళ్ళ రాజకీయాల కోసము ఏం చేస్తున్నారు వీళ్ళు? ఎక్కడ ఏం జరుగుతుంది వ్యవస్థలో? ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారు, ప్రజలను మానసిక ఆందోళనకు గురి చేస్తున్నారు, దేవాలయాలను అపవిత్రమైనటువంటి విషయాల్లో తీసుకెళ్తున్నారు. ఏం అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు? ఏ విధంగా జరుగుతుంది ఇది? ఇప్పుడు ఆ రోజు నుంచి జరిగినటువంటి 2 నెలల్లో ఇప్పుడు కూడా కంటిన్యూ అదే జరుగుతుంది కదా. అదే 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 నీ అదే వస్తుందా? వేరేది వస్తుందా? పోనీ ఇచ్చినటువంటి దాంట్లో ఎన్ని గోవులు పెంచుతున్నారు, ఎన్ని గోవుల నుంచి స్వచ్ఛమైన నీరు వస్తుందని మనం క్లారిటీ ఇచ్చారా? పోనీ అన్ని మాటల వరకు ఉన్నాయి. ఎప్పుడంటే ఆదాయం అనేది భగవంతుని దగ్గర భక్తులు పోయి వాళ్ళు పోయి ముక్కుబడులు చెల్లించుకున్నటువంటి భగవంతుని దగ్గర ఆ భక్తుల ముక్కుబడులు చెల్లించుకునే డబ్బులంతా ఈ రాజకీయ కోణంలోకి మీరు వాడుకోవడానికి సిద్ధమైనారా? అంటే తన భగవంతుని చెప్పుకొని తన భక్తుల కోరికలు తీరిన తర్వాత తన మొక్కుబడి తెచ్చుకొని ఆ భక్తులది ఉన్నటువంటి ఆదాయాన్ని ఆ భగవంతుని చేస్తూ అదే మనకు తిరిగి ప్రజలకు అందాల. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇది మాత్రము ఖచ్చితంగా ఇది ఒక రోజుది కాదు. ఇది వ్యవస్థలో చాలా మంది ఇప్పటికి వ్యవస్థనే చాలా ఇల్లు భ్రష్టు పట్టించి పెట్టినారు. మీరే గమనించవచ్చు. ప్రజలకు అందరినీ గందరగోళానికి గురి చేస్తున్నారు, మానసిక ఆందోళనకు గురి చేస్తున్నారు. ప్రజలను ఒక పక్క మానసిక ఆందోళనకి, ఒక పక్క పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాలను బయటికి రాజకీయ కోణంలో లాగి బయటికి తీసుకురావడం. ఇది ఎంతవరకు సమంజసము? ఎంతవరకు దీన్ని పద్ధతి? దీన్ని ఖచ్చితంగా కూడా దీన్ని కన్నా ప్రజలందరూ ఇప్పటికీ చెప్తున్నాను, ఖచ్చితంగా ప్రజల్లో మాత్రము ప్రతి ఒక్కరిలో భగవంతుని విషయంలో వచ్చిన తర్వాత చైతన్యం వస్తుంది. గత ప్రభుత్వం సరే, ఈ ప్రభుత్వమైన బాధ్యత వహించాల్సిందే. వీళ్ళిద్దరి పోరాటంలో ప్రజలు ఇద్దరు ఆందోళనకు గురవుతున్నారు. భగవంతుడి క్షేత్రాలయాలు కూడా ఇబ్బందులు గురవుతున్నాయి. దీన్ని ఎక్కడికి ఆపగలరు? ఇది ఆపాల్సినటువంటి పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నికల హామీలను నెరవేర్చే దిశగా ముందుకు సాగుతూ ప్రజలకు అండగా ఉంటుందని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజురెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరు మండలం సోములవారిపల్లె గ్రామంలో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే వరదరాజురెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చెప్పిన విధంగానే పింఛన్లను పెంచి ప్రజలకు అందిస్తోందన్నారు. త్వరలోనే ఉచిత గ్యాస్ సిలిండర్లను, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాట్లను చేస్తుందన్నారు.
సోములవారిపల్లి గ్రామంలో ఉన్న రోడ్లు డ్రైనేజీ పనులకు ₹1 కోటి మంజూరు చేశామని, త్వరలోనే పనులు ప్రారంభించి ప్రజలకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. సోములవారిపల్లి గ్రామ పంచాయతీలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపడతామని ఎమ్మెల్యే వరదరాజరెడ్డి ఈ సందర్భంగా వివరించారు. మంచి చేసే ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని ఆయన కోరారు. నీళ్ళు కేంద్రాలు బాగానే ఉన్నావా? బియ్యం బాగానే ఇస్తానరా? అమ్ముకుంటానరా? తింటానరా? తీసుకుపోతారా ఊరి బయట ఇల్లు? చెప్పు మా చుట్టూ అన్నగారు అక్కగారు బావాలు పెద్దలు అందరు కనపడుతున్నారు. బయట ఊరి బయట ఇస్తారు. కొత్తమేమో ఆలోచించుకొని చెప్పు. రాములు ఇచ్చిపోయారు. సోమవారపల్లి ముఖ్యమంత్రి ప్రెసిడెంట్ ఎన్నికరా పగలు కొడతాము. పగలగొట్టే బాధపడదు. అధికారులకి ప్రజలకి అందరికీ రోజులు ఆయన ఆ వయసులో గ్యాస్ సిలిండర్స్ కూడా ఇస్తామని చెప్పారు. సంవత్సరం 3 సిలిండర్లు ఇస్తాం లేడీస్ అని చెప్పారు. ఇవి కూడా తొందరగా చాలా గొప్ప విషయము. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిలేని కూడా నాకు ఈ అవకాశం గెలిచేటువంటి ప్రభుత్వం వచ్చి ₹3,000 ఇస్తారని చెప్పి 4 సంవత్సరాల తర్వాత ₹3,000 చేసినాడు. అయితే చెప్పడం జరిగింది ఈ ₹4,000 కూడా వాలంటరీ వ్యవస్థ లేకపోయినా కూడా ఖచ్చితంగా వికలాంగుల పెన్షన్లు కానీ వృద్ధాప్య పెన్షన్లు కానీ ఎక్కువగా మహిళలు చాలా మంది ఉన్నారు కాబట్టి మహిళలకు సంవత్సరానికి 3 రోజు పండుగ కాబట్టి పండుగ పర్వదినాలు వచ్చేసి చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నాడు కాబట్టి మీకు కావాల్సిన సౌకర్యాలు ఏవైతే దీపావళి నుంచి కూడా ప్రతి కుటుంబానికి చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైంది. 100 రోజులైన సందర్భంగా మీ గ్రామాలకు వచ్చి అన్ని క్షేమ సమాచారాలన్నీ అడిగి కనుక్కొని పోయేదానికి వచ్చినాము. మా ఒక 5 నెలల కిందట మేము మీ వీధులన్నీ తిరిగినాం. మీ ఇళ్ళ దగ్గరికి వచ్చినాం. తెలుగుదేశం పార్టీకి ఓటేసి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గెలిపించినారు. రాష్ట్రంలో మేమందరం కలిసి 164 సీట్లతో 175కు 164 సీట్లు వచ్చినాయి. ఎక్కడ కూడా రాష్ట్రంలో విపరీతంగా జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు పాలన పోగొట్టాలనే మంచి ఆలోచనతో ప్రజలందరూ కూడా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నారు. అట్లా తెలుగుదేశం పార్టీకి అధికారంలో తెచ్చిన మీకు అందరికీ ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఈ ప్రభుత్వము మంచి ప్రభుత్వం, నిరంతరము ప్రజలకు అందుబాటులో ఉంటుంది. మేమందరం కానీ మన ముఖ్యమంత్రి కానీ ఎప్పుడు పోయినా కూడా మీరు ఎవరైనా పోయి కలవాలనుకుంటే విజయవాడలో పార్టీ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కలవచ్చు. అంత అందుబాటులో ఉంటాడు మన ముఖ్యమంత్రి గారు. జగన్మోహన్ రెడ్డి దాకా పోతాంటే పరదాలు కట్టుకొని పోతాంటే షెడ్లు అడ్డ ఉంటే కొట్టుకొని ఎవరికి కనపడకుండా తిరిగేవాడు కాదు. నిరంతరము ప్రజల్లో ఉంటాడు మన ముఖ్యమంత్రి గారు. మీరు ఈ ప్రభుత్వం ఎన్నుకునే ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునేదానికి మంచి ప్రభుత్వం మన ప్రభుత్వం అని మంచి గుర్తింపు ఇవ్వండి మీరు ఇచ్చినారు మీరు మన ప్రభుత్వానికి అనేది మీకు అందరినీ తెలియజేసుకుంటూ మేము వచ్చినామమ్మా. ఇక్కడ చాలామంది అంటాడు రోడ్లలో నీళ్లు ఉన్నాయని. రోడ్లలో నీళ్లు ఉన్నాయి ఎందుకుంటామమ్మా? మీరు రోడ్డు ఇంటికాటికి కాకుండా దావలేకి వేసారు తాపలు, ఎట్లా పోతాయి నీళ్ళు? కాబట్టి ఇంటి వారం బడి మీరు డ్రైన్ ఏర్పాటు చేస్తాము. ప్రతి ఇంటి దగ్గర మీరు ఆక్రమించుకునేదంతా తీసేస్తే ఒక కాలువ కడతాం. ఆ కాలువను తీసుకొని పోయి మెయిన్ కాలువలో కలుపుతాం. వర్షం వస్తే నీళ్లు లేకుండా పోతాయి. ఒకప్పుడు ఒక 1989-90 సంవత్సరంలో ప్రతి ఒక్క ఇల్లు నేను ఇప్పించిన ఇక్కడ ఈశ్వరి నగర్, పెన్నా నగర్ అన్ని ఇదంతా కూడా ఇప్పుడు సుబ్బారావు ఉన్నాడు, మోత్కూరు సుబ్బారావు. ఆ సుబ్బారావు ఆధ్వర్యంలో దాదాపు 100 మందికి ఇక్కడ ఇల్లు ఇప్పించినాం. ఈ ఇల్లు ప్రతి ఒక్క ఇల్లు కూడా నేను ఇప్పించింది ఇది. కాబట్టి ఇక్కడ నీళ్లు పోయేదానికి ఒక 10-15 రోజుల్లో కాలువలు ఏర్పాటు చేస్తాం, పనులు మొదలు పెడతాం.
మీరందరూ మంచి హృదయంతో అయ్యా మాది పోయింది అనుకోకుండా మీ కొద్ది మీరే తీసేస్తే 15 రోజుల్లో కాలువలు మొదలు పెడతామమ్మా. నేను వచ్చేటప్పుడే ముందుగా మాట్లాడి వచ్చినాను. 50 లక్షల రూపాయలు కాలువలు తీసేదానికి డబ్బు శాంక్షన్ చేసినాం. 50 లక్షల రూపాయలకు రోడ్లు వేసేదానికి శాంక్షన్ చేసినాం. అంటే మేము వచ్చిన సందర్భంగా ఈరోజు మీ అందరి దగ్గర పోయి మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నామో ప్రజలకు చెప్పమని చెప్పిన దాంట్లో భాగంగా రోడ్లకు 50 లక్షలు, డ్రైనేజీకి 50 లక్షలు, ₹1 కోటి మీరు శాంక్షన్ చేస్తున్నాం. ఎవరికి ఒక వారం 10 రోజులు 15 రోజుల్లోనే పనులు కూడా మొదలు పెడతాం. కాబట్టి ప్రభుత్వం మీ ప్రభుత్వం, మీరు ఎన్నుకునే ప్రభుత్వము మంచి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మంచి ప్రభుత్వం వచ్చింది. ఇళ్ళ దగ్గరికి వచ్చి పాలన అనేది మేము సమాచారాలన్నీ విచారించుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో అన్ని కాలువలు కడతాం. ఎక్కడ కూడా ఒక కాలువ మిగిలియం. అన్ని రోడ్లు వేస్తాం. మంచినీటి ట్యాంకులు కట్టించినాం. ఇక్కడ సరిపోలేదంటే 2వ ట్యాంకి కూడా కట్టించినాం. కాబట్టి ప్రభుత్వం మీ ప్రభుత్వము ఎవరో చెప్పిన మాటలన్నీ వద్దు. దుర్మార్గపు పరిపాలన పోగొట్టారు. మీకు అందరికీ తెలుసు, ఈ ప్రాంతంలో నందం సుబ్బయ్య అనేవాడు ఒక ఆయన ఉండేవాడు, అడ్వకేటు. ఆయన చంపేస్తే దిక్కులే. ఇంత దుర్మార్గ ప్రభుత్వం. మా మిత్రులందరూ చెప్పినారు, ఇసుక, మట్కా, గుట్కా, బంగ్యాకు ఇవన్నీ జరిగేది. ఇవన్నీ అరాచక పాలనను పోగొట్టుకొని మంచి ప్రభుత్వాన్ని తీసుకొచ్చినారు. నిరంతరము మీకు అందుబాటులో ఉంటాం. ఎవరు ఏమడిగినా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఫోన్ చేయండి. నేను సొంతం ఫోన్ అయితే మాట్లాడతా, మీ సమస్యకు పరిష్కారం చెప్తా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నవయుగ వైతాళికుడు గురజాడ అప్పారావు అనుసరించిన మార్గం అందరికీ ఆదర్శనీయం. గురజాడ అప్పారావు జయంతి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి వెల్లడి. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా జనరంజక పాలన కొనసాగుతోందని చెప్పడం ఏమాత్రం సమంజసం కాదు. కూటమి పెద్దలకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు విజయ్ జ్యోతి హితవు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యుల ఆందోళనలు తీవ్రతరం. ప్రభుత్వ జీవో నంబర్లు 85ను రద్దు చేయడంతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.